విజయవాడ హోటల్లో ఫుడ్ తినాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. గత 3 సంవత్సరాలుగా అనుమతులు లేని ఒక హోటల్ పాచిపోయిన పదార్థాలను వేడిగా వడ్డిస్తూ 4 ఫిర్యాదులు 6 కొట్లాటలతో ఆహార భద్రత అధికారుల దృష్టికి వెళ్ళింది. విజయవాడ ఫుడ్కు పెట్టింది పేరు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా గానీ లోకల్ ప్రజలు గానీ మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినాలని కోరుకుంటారు. ఇదే అదునుగా తీసుకొని కొన్ని హోటల్స్ కొన్ని రోజులుగా మంచి ఆహారాన్ని ఇచ్చి ప్రజలను ఆకట్టుకుంటాయి. కొంచెం పేరు ప్రఖ్యాతులు వచ్చిన తరువాత నిబంధనలను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతుంటారు. అదే కోవలోకి విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న రాజ్ దర్బార్ హోటల్ చేరింది. దానిపై వరుసగా ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, ఫైర్, శానిటేషన్ అంశాలను అధికారులు పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేలా హోటల్ నిర్వాహకుల తీరుందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సో మెనీ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఫుడ్ బాగాలేదని, లేకపోతే స్విగ్గీ జొమాటోలో తీసుకున్నప్పుడు స్టైల్ ఫుడ్ సప్లై చేస్తున్నారని రాజధాని చాలా కాలం నుంచి కంప్లైంట్ వస్తుంది. దాని మీద మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరితో కలిపి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కూడా కంప్లైంట్స్ వచ్చి జాయింట్ రైట్ పెట్టడం జరిగింది. మేము మా దీని ప్రకారం కిచెన్ షూస్ అంతా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని వైలేషన్స్ ఉంటే ఐడెంటిఫై చేసాం. తర్వాత ఇప్పటి నుంచో చెప్తున్నాం, విజయవాడ హోటల్స్ అందరూ కూడా కలర్స్ కానీ మోనోసోడియం గ్లూటమేట్ కానీ వాడొద్దని చెప్తా ఉన్నాం. ఇలా కలర్ ఐడెంటిఫై ఉంటుంది. ఎందుకంటే అనుమానాస్పదంగా ఉన్న బిర్యానీని శాంపిల్ తీసాం, ఎనాలిసిస్ నిమిత్తం పంపిస్తా ఉన్నాం. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఎనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం ఇలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హోటల్ నిర్వాహకుడు వేగే వెంకటేశ్వరరావు 3 ఏళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా హోటల్ను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పట్టించుకోకపోవడంతో ఆహార పదార్థాలను సీజ్ చేశారు. హోటల్లో ప్రమాదం జరిగితే భద్రత ఏదని అధికారులు ప్రశ్నించారు. హోటల్ ఎందుకు సీజ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని వేగే వెంకటేశ్వరరావుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కొసమెరుపు ఏమిటంటే గత 3 సంవత్సరాలుగా విజయవాడ నడి ఒడ్డున ఎటువంటి అనుమతులు లేకుండా హోటల్ నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న స్థానికులను కలిచివేసింది. అధికారులు ఆమ్యామ్యాలకు అలవాటు పడి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారంటూ స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. తప్పు నిర్వాహకుడిదా లేదా అధికారులదా? ఇలాంటి హోటల్స్ నగరంలో ఎన్ని ఉన్నాయో అనే సందేహం కలగక మానదు.